హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన చేపల నిల్వ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి। మనకు చేపలు దొరకని టైంలో మనకు చేపలు తినాలనిపించినప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకొని పెట్టుకుంటే మంచిగా మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం తినాలనిపించినప్పుడు పచ్చడి అయితే తినొచ్చండి। చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే కంపల్సరీ ట్రై చేయండి। ఈ వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। చేపల నిల్వ పచ్చడిని కోసం చేపలని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి। కట్ చేసుకున్న ముక్కల్ని నిమ్మరసము అండ్ సాల్ట్తో మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని మంచిగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని అయితే మంచిగా ముక్కలు అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి। బాగా చెక్కల్లాగా కాల్చుకోకుండా బ్రౌన్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చేప ముక్కలను అయితే మంచిగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి। ఇలా తీసుకున్న ముక్కల్ని తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్లోనే మనమైతే పోపు అయితే వేసుకోవాలండి। దీంట్లో మంచిగా మనం పోపు దినుసులు అండ్ ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి। నెక్స్ట్ అల్లం పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి। వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। అందులో కరివేపాకు కూడా కొంచెం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలండి। పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం డీప్ ఫ్రై చేసుకున్న ముక్కలను అయితే చేప ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి। వేసుకొని చక్కగా మొత్తం అంతా ఆయిల్కి కలిసేలాగా కలుపుకొని మనమైతే ఈ కడాయిని అయితే మనం దింపేసుకోవాలండి। పొయ్యి మీద నుండి దింపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనమైతే మసాలాలు అయితే వేసుకోవాలి। ఈ చేపల నిల్వ పచ్చడి కోసం అయితే మేము తీసుకున్న చేప పేరు అయితే బొచ్చ అండి। ఇదైతే ఈ చేపకు ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే। పచ్చడి కోసం అయితే ఈ విధంగా చల్లగా అయ్యాక మనమైతే మసాలాలు అయితే వేసుకోవాలి। కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో 200 గ్రామ్స్ కారం అయితే వేసుకోవాలండి। అండ్ హాఫ్ స్పూన్ ఆవపొడి అండ్ 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, సాల్ట్ 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ అన్నీ వేసుకొని మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి। గరం మసాలా పొడి హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలండి। అండ్ 4 నిమ్మకాయల రసం అయితే పిండుకోవాలి। దీంట్లో వేసుకొని గింజలను తీసేసుకొని చక్కగా ఇవన్నిటిని కలుపుకోవాలి। మంచిగా ఈ చేప ముక్కలకి మసాలాలన్నీ పట్టేలాగా అయితే కలుపుకోవాలి। ఈ చేప ముక్కలు అయితే 1 kg అండి। ఈ చేప ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనం తినడానికి ఈజీగా ఉంటుంది। మంచిగా పచ్చడి తినేటప్పుడు ఇలానే ఈ పచ్చడి కోసం అయితే ముక్కలను అయితే చిన్నగానే కట్ చేసుకోవాలి। ఈ విధంగా మొత్తం అంతా మసాలాలు కలిసిన తర్వాత చల్లగా అయిన తర్వాత పచ్చడి మనం ఒక గాజు సీసాలో నిల్వ చేసుకొని 2 డేస్ తర్వాత మంచిగా వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। కంపల్సరీ ట్రై చేయండి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే కంపల్సరీ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।